అందరికీ నమస్కారం. వారం రోజుల్లో రక్తం పెరిగే ఫుడ్ ఐటమ్స్. సో యాక్చువల్లీ హిమోగ్లోబిన్ అనేది ఒక ప్రోటీన్. అది రెడ్ బ్లడ్ సెల్స్లో అంటే ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. సో దీనికి ఏంటంటే మనకి ఇలా ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ బాగా జరగాలి, రోజువారీ ఆహారంలో రక్తాన్ని పెరిగే ఫుడ్ ఐటమ్స్ మనం తీసుకోవాలి అని అంటే నేను చెప్పే ఫుడ్ లిస్ట్ని జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మనం ఏం చేయాలి మెయిన్గా అంటే రక్తం పెరిగే ఫుడ్ ఐటమ్స్ని రోజువారీ ఆహారంలో తీసుకుంటున్నామా లేదా అని చెక్ చేసుకోవాలి. లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలకు వచ్చేసరికి మీరు బాగా తీసుకోవాల్సిన ఫుడ్ ఆకుకూరలకు వచ్చేసరికి కరివేపాకు కానివ్వండి, తోటకూర కానివ్వండి, పాలకూర, ఈ మూడు బాగా తీసుకోవాలి. ఈ మూడిటితో పాటు క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రొకోలీ ఇవి కూడా మీ యొక్క డే టు డే లైఫ్లో యూస్ చేయాలి. దెన్ డ్రై ఫ్రూట్స్ విషయానికి వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్లో ఎక్కువగా ఐరన్ని పెంచేటివి ఖర్జూరం, ఎండు ఖర్జూరం, అలానే అంజీర్, ఈ మూడు రక్తాన్ని బాగా పెంచుతాయి. దెన్ వెజిటేబుల్స్లోకి వచ్చేసరికి సో వెజిటేబుల్స్లో కూడా విటమిన్ ఏ సప్లిమెంట్ ఉన్న ఫుడ్ మనం రోజువారీ ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ విటమిన్ ఏ అండ్ బీటా కెరోటిన్ ఉన్న ఫుడ్ ఏం చేస్తుంది అని అంటే మనం తీసుకున్న ఐరన్ సప్లిమెంట్ ఉన్న ఫుడ్ని బాడీ అబ్జార్ప్షన్ తీసుకోవడానికి ఈ విటమిన్స్ చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. అలా విటమిన్ ఏ, బీటా కెరోటిన్ ఉన్న సబ్స్టెన్స్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ అంటే రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్, ఈ మూడు వర్ణాలున్న వెజిటేబుల్స్ని కానీ లేదా ఫ్రూట్స్ని కానీ మన యొక్క రోజువారీ ఆహారంలో పెట్టుకున్నట్టయితే మనకి ఐరన్ మనం తీసుకున్న అబ్జార్ప్షన్ బాగా జరిగించడానికి బాగా ఉపయోగపడుతుంది. సో రెడ్ కలర్లో ఉన్న ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కూరగాయలు కానివ్వండి, లేదా ఎల్లో కలర్లో పసుపు వర్ణంతో ఉన్న ఫ్రూట్స్ కానివ్వండి, కూరగాయలని కానివ్వండి, లేదా ఆరెంజ్ కలర్లో ఉన్న ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, రోజువారీ ఆహారంలో ఖచ్చితంగా మనం తినేటట్టు చూసుకోవాలి. సో వీటిలో రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్ అంటే మనం రకరకాల ఫుడ్ ఐటమ్స్ చూస్తూ ఉంటాం. సో యాపిల్ తీసుకోండి, లేదా పొమగ్రనేట్ దానిమ్మ తీసుకోండి, జనరల్లీ క్యారెట్స్ తీసుకోండి, లేదా దోసకాయ తీసుకోండి, పైనాపిల్ తీసుకోండి, లేదా మ్యాంగోస్ తీసుకోండి, బనానా తీసుకోండి, పపాయా తీసుకోండి. ఇవన్నీ కూడా మనకి విటమిన్ ఏ అండ్ బీటా కెరోటిన్ ఉన్న సబ్స్టెన్స్ ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు దీంతో పాటు మనకి విటమిన్ ఏతో పాటు కూడా మనం తీసుకున్న ఐరన్ సప్లిమెంట్ ఉన్న ఫుడ్ తీసుకున్నా సరే మనకి అబ్జార్ప్షన్ బాగా జరుగుతుంది. ఈవెన్ దో ఇవే కాదు, మీరు ఇంకా ఏమి బాగా తీసుకోవాలి అని అంటే విటమిన్ సి ఉన్న ఫుడ్స్ కూడా బాగా తీసుకోవాలి. సో విటమిన్ సి కీలక పాత్ర వహిస్తుంది. ఇక్కడ ఏంటి అని అంటే విటమిన్ సి మన రోజువారీ ఆహారంలో తీసుకున్నట్టయితే బాడీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటేనే మనం తీసుకున్న ఐరన్ ఫుడ్స్ని బాడీ అబ్జార్ప్షన్ తీసుకుంటుంది. సో అందుకే విటమిన్ సి ఉన్న ఫుడ్స్ని కూడా రోజువారీ ఆహారంలో పెట్టుకోవాలి. లెమన్స్ కానివ్వండి, లేదా ఉసిరి కానివ్వండి, ఆరెంజెస్ కానివ్వండి, జామకాయ కానివ్వండి, లేదా పపాయా కానివ్వండి, కివీ ఫ్రూట్ కానివ్వండి, ఇవన్నీ కూడా విటమిన్ సికి సంబంధించినవి. ఈ విటమిన్ సి ఫుడ్స్ తీసుకోవాలి. అలానే ఐరన్ సప్లిమెంట్ ఉన్న ఫుడ్ తీసుకుంటేనే బాడీకి ఐరన్ అబ్జార్ప్షన్ బాగా జరుగుతుంది. సో ఇది మీకు లిస్ట్. ఇప్పుడు దీన్ని మనం ఫుడ్లో ఎలా తీసుకోవాలి చూసినట్టయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే మొలకలు తింటారు, లేదు ఏదో ఒక వెజిటేబుల్ జ్యూసే తీసుకుంటారు అనుకున్నా జనరల్గా కూడా. సో మీరు ఎప్పుడైతే మొలకలు రోజువారీ ఆహారంలో పొద్దున బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటారో ఇందులో ఐరన్ ఎక్కువ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా అందులో ఎక్కువ ఉంటాయి. సో ఇది తీసుకోవడం వలన మనకి ఐరన్ సప్లిమెంట్స్ బాగా పెరుగుతాయి. అలానే వెజిటేబుల్ జ్యూస్లో కూడా ఎక్కువగా క్యారెట్, బీట్రూట్, కీరా ఈ మూడు మిక్స్ చేసిన వెజిటేబుల్ జ్యూస్ని మీరు తీసుకోవాలి. దీంతో పాటు ఇంకాస్త యాడింగ్గా ఇంకా బాగా మనకి
ఐరన్ లెవెల్స్ పెరగాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే ఖర్జూర పొడి అందులో కలుపుకోవడం, లేదు ఖర్జూర పొడి వద్దు అనుకున్నట్టయితే ఖర్జూరం ఉంటుంది కదా, ఎండు ఖర్జూర పొడి అయినా కలుపుకోండి, లేదా ఖర్జూరాన్నైనా మిక్స్ చేసేసైనా తీసుకోండి, ఇలా అయినా చేయండి. లేదు ఇలా కూడా వద్దు అనుకున్నట్టయితే గోధుమ గడ్డి పౌడర్ ఉంటుంది కదా, దాన్ని ఒక 2 స్పూన్స్ మీరు ఎప్పుడైతే ఈ వెజిటేబుల్ జ్యూస్లో కలుపుకొని తీసుకుంటారో అల్టిమేట్ బూస్టప్ అని కూడా చెప్పచ్చు. సో అలా మీరు పొద్దున బ్రేక్ఫాస్ట్లో మొలకలు, దాంతోపాటు కూరగాయల రసంలో కలపాల్సింది మీకు ఖర్జూరం పొడి కానివ్వండి, ఖర్జూరపు మొక్కలు కానివ్వండి, లేదా అంటే గోధుమ గడ్డి పౌడర్ కానివ్వండి, ఈ మూడింటిని అంటే కూరగాయల రసంలో కలిపి తీసుకున్నట్టయితే ఐరన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఇది మధ్యాహ్నం భోజనానికి వచ్చేసరికి కంపల్సరీ ఒక ఆకుకూర పెట్టుకోండి. ఏదైనా ఈరోజు తోటకూర, రేపు పాలకూర, ఎల్లుండి పుదీనాన, ఇలా రకరకాల ఆకుకూరలు రోజువారీ ఆహారంలో ఒక ఆకుకూర ఉండాలి. ఎందుకంటే ఆకుకూరలో మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఐరన్ సప్లిమెంట్ ఉన్న ఆకుకూరను రోజువారీ ఆహారంలో తీసుకుంటే పుష్కలంగా మనకి ఐరన్ బాగా పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈవినింగ్ డైట్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రూట్స్ పెట్టుకోండి. సో ఇప్పుడు ఫ్రూట్స్ కూడా ఏవి మనకి ఐరన్ బాగా పెరిగే ఫ్రూట్స్లోకి వచ్చేసరికి యాపిల్ తీసుకోండి, యాపిల్తో పాటు పొమోగ్రనేట్ దానిమ్మ తీసుకోండి, దానిమ్మతో పాటు బనానా తీసుకోండి. ఇంకా ఏమన్నా యాడ్ చేసుకోవాలంటే ఆరెంజెస్ యాడ్ చేసుకోండి, పపాయ యాడ్ చేసుకోండి. ఇలా ఇవి గాన మీ రోజువారీ ఆహారంలో మీరు తినగలిగినట్టయితే ద బెస్ట్ అల్టిమేట్ ఐరన్ సప్లిమెంట్స్ మీరు బాడీకి అందించిన వాళ్ళు అవుతారు. సో ఇలా మీరేంటంటే ఐరన్ అనేది తొందరగా ఇప్పుడు మనకి అబ్జార్ప్షన్ బాగా జరగాలి అంటే విటమిన్ సి అండ్ విటమిన్ ఏ ఫుడ్ ఐటమ్స్ తీసుకోమని చెప్తున్నాను. సో ఈ ఫుడ్ ఫాలో చేస్తూ విటమిన్ సి అండ్ ఏ సప్లిమెంట్స్ కూడా తీసుకున్నట్టయితే బాడీకి అబ్జార్ప్షన్ బాగా అందుతుంది. వితిన్ ద 1 వీక్ మీకు తొందరగా ఆ హెచ్బి పర్సంటేజ్ అనేది బాగా పెరుగుతుంది, బాడీ బాగా స్ట్రెంగ్త్గా ఉంటుంది, హెల్దీగా కూడా ఉంటుంది.